హాయ్ రా నా అన్వేషణ్. ఇప్పుడు నీకు చాలా బాగా ఆనందంగా ఉందనుకుంటా. నీకున్న ఫాలోవర్స్ కూడా ఒక్కడన్నా తగ్గారా అని చెప్పి అన్నావు. ఇప్పుడు చూసుకో, నీ ఫాలోవర్స్ కిందకి వెళ్ళిపోయారు కదా. ఎందుకు అనవసరంగా మాట్లాడి జనాల హృదయాల్ని నువ్వు నొప్పి పుట్టించేలా మాట్లాడతావు. ఏదో నీ పని నువ్వు చేసుకుంటున్నావు, బయట తిరుగుతున్నావు, వీడియోలు పెట్టుకో, సంపాదించుకో, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోర్రా. నీ వ్యూస్ కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెట్టితే అది ఎప్పుడు కూడా వర్కౌట్ అవుతురా బాబు. ఇప్పటికైనా మారి మంచిగా వీడియోలు చేసుకొని డబ్బులు సంపాదించుకో. ఎవరు నిన్ను ఏమి ఇబ్బంది పెట్టరు. ఈ జన్మభూమిలో పుట్టి నీకు మంచి ఫ్యూచర్ని ఇచ్చింది ఈ భారతదేశం. నువ్వు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఈ భారతదేశం గురించి ఇంత చెడుగా ఓకే కొన్ని జరుగుతూ ఉంటే, జరిగినప్పుడు నువ్వు స్పందించటం అది కొంచెం అందరికీ మంచి తరహాగా స్పందిస్తే దాని మీద యాక్షన్ తీసుకొని, దాని మీద ఏదైతే మన గవర్నమెంట్స్ ఉన్నాయో అవి దాని మీద యాక్షన్ తీసుకొని కంపల్సరీగా వాళ్ళు చేయాల్సింది చేస్తారు. అంతేగాని నువ్వు ఎక్కడో కూర్చుని ఈ దేశం గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎలా జరగాలో, ఎప్పుడు జరగాలో అన్నీ జరుగుతాయి, జరగకుండా ఉండవు. ఓకే, ఇప్పటికైనా మారి మంచిగా ప్రవర్తిస్తావని అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.